హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సున్ని భాగం అయితే తీసేసుకున్నాను అనమాట. దగ్గర పావు తక్కువ 2 మీటర్లు ఇస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే రెడీమేడ్ మోడల్లో రెడీ చేద్దామని ఆలోచనతో తీసిన ఇది సరిపోద్ది. ఎందుకంటే దీంట్లో అసలు లైనింగ్ వేయని అవసరం లేదు. కటింగ్ మధ్యలో కటింగ్ రాదు. రెడీమేడ్ అయితే ఎలా సున్ని వస్తుందో అలా వస్తుంది అనమాట. సో డిజైన్ భాగం అయితే ఇది ముందుకు వచ్చేస్తుంది కదా. మనం సున్ని వేస్తుంటే పావు తక్కువ 2 మీటర్లు ఇది అలాగా ఇది మధ్యకి ఇచ్చేసుకున్నాం. ఇంకా మధ్యన ఉంది ఫ్రెండ్స్, ఇదిగోండి దానికి చేసి సమానంగా ఉన్న క్లాత్ ఇది దీని లెంత్ చూసుకుంటే ఇది 46 వచ్చిందండి. 46 అంటే మనకు కటింగ్లో మేడ భాగము తర్వాత కింద భాగంలోని నీట్గా ఉండాలంటే ఇటు రెండు తీసేసుకున్నాం అనుకోండి. వాటిని 50 కట్ చేసేస్తాం. 50 కట్ చేసేస్తే చూడండి లెంత్ చూద్దాము. ఇది ఈ భాగం ఉంటుంది కదా, చూసుకుంటే మనకి ఇది సరిపోతుందా అనేది సరిపోతుంది. చాలా బాగా సరిపోతుంది. మనకు మధ్య కటింగ్లో కూడా పోతుంది. ఇంకుండేది ఇంకా మీటర్కి ఇంచెస్ ఎన్ని ఉంటాయంటే 46 ఇంచెస్ నుంచి ఇటు 2 అడుగు తీసుకో, 50 తీసుకో. ఇంకా ఒక 3 ఇంచెస్ ఉండిపోతాయి. అవి క్లాత్లోనే ఉంటుంది కదా, ముందు క్లాత్లోనే సెట్ చేసేద్దాం. ఇంక ఇది అలాగా ఇదేమో పైన టాప్కి వచ్చేది అనమాట. ఇంకా ఇచ్చేయడానికి ఉంటుంది కదా, తిప్పడానికి చుట్టూరు ఇచ్చేయడానికి అది కొంచెం అందులోనే తీసేసుకుందాం. అలా సరిపోద్ది మనకు అది. ఇంకా అక్కడికి అది అయిపోయింది. ఇది ఇప్పుడు ఇది వాడిందల్లా ప్లాజాకే వాడాలి. ప్లాజాకి ఇది వాడుకోవాలి మొత్తం. ప్లాజా పాట్ ఏది తీసుకుందామంటే తీసుకుందాం. మనకి ఏది ఈజీగా ఉంటే అది తీసుకుందాం. ఓకేనా, ఇది తీసుకుంటాం. ప్లాజాకి లాంగ్ మంచి లెంత్ ఎక్కువ వచ్చేలాగా, లెంత్ తగ్గకుండా వచ్చేలాగా తీసేసుకుందాం. ఓకేనా, లెంత్ తగ్గకుండా వచ్చేలాగా తీసుకుందాం. ఎన్ని మీటర్లు పడుతుంది అనేది క్లారిటీ చెప్పేస్తాను నేను. ఇది కూడా మనకి ఇది ఉంది కాబట్టి ఇది కాలుకే తీసుకున్నాను. ఇది మయ్యారి భాగం ఒకటి ఉంటుంది తప్ప, నేను ఆ భాగం కోసం వెయిట్ చేస్తున్నా. దీన్నే ముందుకు వేద్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, ముందుల భాగంకి వేద్దాం అనుకున్నాను. ఇది ముందుల భాగంకి అయితే ప్లాజా భాగం అందులో సెట్ చేయాలి. ముందులకి వేస్తే బాగుంటుంది అని అనుకున్నా. ఒక పని చేద్దాం, దీనికి ప్లాజాకి ముందుకు వేసేద్దాం. ఇది కాళ్ళ దగ్గర ముందుకు వేసేస్తాం అనుకో, ఇది ప్లేన్ వచ్చేస్తుంది. చూద్దాం చేద్దాం కూడా. ఓకేనా, చేసేద్దాం. చేసిన అయిపోద్ది పని త్వరగా. ఓకేనా, ఇది ఇక్కడ నేను ఈ భాగాన్ని మర్చిపోయాను. లేకపోతే నేను అందులోనే తీసేది. అయినా ప్రాబ్లం ఏం లేదు. ఇది మనం ముందుకే రావాలి కదా. ఇదా ముందుకి వచ్చేలేదు బాగా. ఇది ముందుకు వచ్చేయాలంటే ఇందులో ముక్క తీసేసి అందులో ముక్క తీసేద్దాం. ముందుకు వేసేద్దాం. ఓకేనా, ముందుకు వేద్దాం. అందులో ఒక ముక్క తీసేద్దాము. ఈ ముక్క అందులో కలిపేద్దాం. సరిపోద్ది అలా. ఈ 2 ముక్కలు కదా, ఈ 2 ముక్కలు దాంతో ఇంతవరకు వచ్చింది అనుకో, తగ్గించుకొని తీసుకుంటాం. దాంట్లో అంటే ఇప్పుడు ఇది ఎన్ని పాయింట్లు ఉందో మనం చూసుకొని ఈ షోల్డర్ తీసుకుంటే కొంచెం కటింగ్ ఈజీ అయిపోతుంది. డ్రెస్లు అనేసరికల్లా నేను బాగానే కుడతా. బ్లౌజులు అనేసరికల్లా ప్రాక్టీస్ లేక ఇబ్బంది పెడతాను, కానీ అది ప్రాక్టీస్ అయిపోతే ఈజీ అయిపోతుంది. నాకు మిషన్ పడదని నాకు డౌట్ ఉండిపోయింది. అలా ఇది బాగానే ఇదంతా 59, 60, 51. ఈ షోల్డర్ ఎంత వచ్చింది 40. ఇది ఇక్కడ నుంచి 60 అంటే ఈ షోల్డర్ 16 17 వచ్చింది. పోనీ కటింగ్ ఇది 19 తీసుకుంటాం. పోనీ 20 తీసేసుకుందాం. ఇది అడలి. ఇప్పుడు ఇది కూడా నేను అలాగే తీస్తాను. మళ్ళీ చేతులకు ఉండాలి కదా. 20 తీసేద్దాం. 20 కానీ తీసేసాను ఈజీ కటింగ్. 20 కంటే మాత్రం చాలు కదా. 23 అంటే చాలా వరకు ఈ మొక్క తీసేద్దాం.
పాట్లో పడితే మనకు కొంచెం లుక్ వస్తుందని బోర్డ్గా టాప్ కాకుండా ఇలా దాంట్లో బ్లౌజ్ జాకెట్ కూడా చేద్దాం. వస్తే తీయండి, లేకపోతే కట్ చేసుకోండి. ఓకేనా? వస్తే తీయాలి, లేకపోతే కట్ చేసుకుంటే బెటర్. ఇది ముందు భాగానికి వెళ్ళిన దీంట్లో నుంచి 20 తీస్తాను అబ్బా. నేను 20 తీసి మిగతాది చేతులకి వేసేస్తాను. థర్టీకి వచ్చిందబ్బా. నేను 20లో దీన్ని మార్క్ చేసుకుని మిగతాదంతా దీనికి వేసేస్తాను, చేతులకి వేస్తాను. బాగుంటుంది. చేతులకి వేస్తే ఎంతవరకైనా ఇది రాను. చేతులకి దీంట్లో హాఫ్ ఇంచ్లో కొడతాయి, ఇక్కడికి చేతులు సరిపోతాయి. ఇంక ఎక్కువ అవసరం అలా సరిపోతాయి. ఈ కటింగ్ తీసుకున్నాను నేను అంచనా పెట్టి ఇచ్చేసేసుకుంటున్నా. మీకు వస్తే చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకేనా? క్లాత్ వేస్ట్ చెయ్యొద్దు. 20 అన్నమాట, 20 ఇంచెస్. ఈ 20 ఇంచెస్లోని కరెక్ట్గా కట్ చేసి దీనికి పొడవ 45లో తీసుకుంటాం. మనం కొంచెం చార్ట్ అయితే అన్నమాట. 45లోనే తీసేసుకుంటాం. నేను డ్రెస్లో మాత్రం నీట్గా చేస్తాను ఫ్రెండ్స్. ప్లాజోలని ఏదైనా కొట్టగలరు. బ్లౌజ్ అనేసరికల్లా ప్రాక్టీస్ తక్కువ చేద్దాం. అది కూడా పెద్ద మనకి విచిత్రమేం కాదు. ఓకేనా? ఏది మనకి విచిత్రం కాదు. అది కూడా మనం చేయగలం. అనుకోవాలి, చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ కట్ చేసిన కరెక్ట్గా ఫిగర్ ఎలాగంటే అలా వెళ్ళిపోద్ది అంతే. మీరు కూడా ఎలా కావిరి చింపేస్తుంది కదా, మేము చింపేస్తామని చింపికండి, నీట్గా చేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇది వర్క్ ఉంది కాబట్టి ముందుకు వేసాను ఫ్రెండ్స్. ఇది వర్క్ ఉంది కాబట్టి ముందుకు వేసిన సరిపోద్ది. ఈ విస్తారం అయిపోద్ది, ఇలాగా సరిపోద్ది. మాత్రం మనం ఏంటంటే సున్ని భాగం కట్ చేసుకున్నాం, పాటు భాగం కట్ చేసుకున్నాం. ఇంకొచ్చేది ఇందులో ముక్క మిగిలింది, ఇది ప్లాజాకి వేసేద్దాం కదా. సున్ని అయింది, పాటు అయింది, మెడ భాగం అయిపోద్ది. ఇది మిగిలిన భాగం ఇది మనకి చేతులకి ఎగ్దమ్ రెడీ అయిపోద్ది. క్లాత్ చేతులకి అలాగా ఇవ్వండి. ఇది మాత్రం చాలు కదా మనకి. చేతులు మనం ఇలాగ అనుకుంటే ఎంతవరకు వచ్చింది అనుకో ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ లెన్సే మనకు కావాలనుకుంటే ఈ లెంత్ సరిపోద్ది. ఇలాగ ఇంతవరకు వస్తుంది. లేదు మనకి 3/4 కుట్టుకుందాము, హాఫ్ ఇంచ్ వెళ్ళి మళ్ళీ 3/4 కుట్టుకుందాము అయితే మనకి ఈ లెంత్ని తీసుకుని కొంచెం క్లాత్ తగ్గించుకొని కుట్టించుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా చేద్దాం. ఇప్పుడు ప్లాజా తీసుకుందాం. ప్లాజా పార్ట్